హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ బార్లీ గింజలతో బార్లీ ఎలా కాసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను 1/4 kg బార్లీ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కచ్చాబచ్చాగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను గిన్నెలోని 3 గ్లాసులు నీళ్ళు వేసుకుని టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీళ్ళు తిరగబడిన తర్వాత ఇందులో నేను 3 టీ స్పూన్లు బార్లీ గింజల పొడి వేసుకుంటున్నాను. ముందు 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఉండలు కట్టేయకుండా కలుపుకోవాలి. అప్పుడు తర్వాత నేను బాగా కలుపుకున్న తర్వాత ఇంకో స్పూన్ కూడా వేసుకున్నాను. మీరు ఒక కాలుగని మజ్జిగ వేసుకునేలాగా ఉంటే మాత్రం ఇలా 3 టీ స్పూన్లు వేసుకోండి. అదే నిమ్మకాయ పిండుకునేలాగా ఉంటే మాత్రం ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది. చిక్కగా ఉంటుంది కాబట్టి 2 టీ స్పూన్లు సరిపోతుంది. నిమ్మకాయ వేసుకుని తాగేవాళ్ళు. చూసారు కదండి, బాగా అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఉడికిందా లేదన్నది. ఉడికిపోయింది. మన అన్నం ఎలా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు నేను 2 గ్లాసులోని వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాసులోనేమో మజ్జిగ వేసుకొని ఇంకో గ్లాసులో నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను. ఎండాకాలం కాబట్టి మనం ఇలాగా తాగితే చాలా మంచిదండి. బాగా సలవ చేస్తుంది. మనకి వాటర్ అన్నది మనకి బాగా తాగుతాం కాబట్టి ఉత్తి వాటర్ తాగడానికి ఇష్టపడరు. అందుకని ఇలా బార్లీ అది తాగితే చాలా మంచిది. చూసారు కదా, బార్లీ జావా రెడీ.